సూర్యకుమార్ అశోక్ యాదవ్ జననం 14 సెప్టెంబర్ 1990 ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను కుడి చేతి వాట మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్. అతను భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు టీ20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్గా ఉంటాడు. అతను 2023 ఆసియా కప్ మరియు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జాతీయ జట్టులో భాగం. యాదవ్ ముంబై క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ముందు ముంబైలో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఫిబ్రవరి 2010లో ముంబై తరపున లిస్ట్ ఏలో అరంగేట్రం చేసి అదే సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ మరియు టీ20లో అరంగేట్రం చేశాడు. మార్చి 2021లో అతడు తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు మరియు ఆ తరువాత అదే సంవత్సరం జూలైలో తన ఓడిఐ అరంగేట్రం చేశాడు. అతను ప్రధానంగా భారతదేశం తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఫిబ్రవరి 2023లో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను నవంబర్ 2023లో మొదటిసారిగా భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు మరియు మునుపటి కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జూలై 2024లో భారత టీ20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్గా తిరిగి నియమితుడయ్యాడు. ఆగస్టు 2024 నాటికి యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో 4 సెంచరీలతో 3,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని కెరీర్ పరుగులతో 75% కంటే ఎక్కువ మరియు అతని అన్ని సెంచరీలు టీ20ఐ మ్యాచ్ల నుండి వచ్చాయి. అతని 4 టీ20ఐ సెంచరీలు ఏ బ్యాట్స్మన్ చేసిన రెండవ అత్యధిక సెంచరీలు. అతను అక్టోబర్ 2022 నుండి జూన్ 2024 వరకు ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్ల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 2022 మరియు 2023లో ఐసీసీ పురుషుల టీ20ఐ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు మరియు 2022 మరియు 2023లో ఐసీసీ పురుషుల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్లో కూడా పేరు పొందాడు. యాదవ్ 1990 సెప్టెంబర్ 14 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్కు చెందినవారు. అతను ముంబైలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు మరియు ముంబైలో పిల్లై కాలేజీ నుంచి బీకాంతో పట్టభద్రుడయ్యాడు. అతను వారణాసిలో తన మామ వినోద్ కుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 10 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని బార్క్ కాలనీలో అశోక్ కామత్ శిక్షణ పొందిన క్రికెట్ శిబిరంలో చేరాడు. తరువాత అతను మాజీ అంతర్జాతీయ క్రికెట్ దిలీప్ వెంగస్కర్ నిర్వహిస్తున్న ఎల్ప్ వెంగస్కర్ అకాడమీకి వెళ్లి ముంబైలో వయసు సమూహ క్రికెట్ ఆడాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.